ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ రెండవ విడత షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. తొలి విడతలో 21 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదల చేసిన బీసీసీఐ తాజాగా మిగతా 53 మ్యాచ్ల షెడ్యూల్ ప్రకటించింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ను విడతల వారీగా ప్రకటించారు. తొలి విడత ఏప్రిల్ 7వ తేదీ వరకే మ్యాచ్లను ప్రకటించారు. రెండవ విడత షెడ్యూల్ మ్యాచ్లు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమవుతాయి. ఐపీఎల్ రెండవ విడత ఆరంభ మ్యాచ్లో సీఎస్కే కేకేఆర్తో తలపడనుంది. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనుంది. మే 21న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా క్వాలిఫైయర్ 1, మే 22న అదే స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న చెపాక్ వేదికగా క్వాలిఫైయర్ 2 మ్యాచ్లు జరగనున్నాయి. తాజా షెడ్యూల్ ప్రకారం సన్ రైజర్స్ హైదరాబాద్ తన మొదటి మ్యాచ్ను ఏప్రిల్ 8న ఆడనుంది. పంజాబ్ కింగ్స్తో మెహలీలో ఢీ కొట్టనుంది. అయితే సెకండ్ లీగ్లో హైదరాబాద్ జట్టు సొంత మైదానంలో 5 మ్యాచ్లు ఆడనుంది. ఐపీఎల్ 2024కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రానా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. ప్రసన్న, ఎలక్షన్స్ మూమెంట్ లో ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితుల్లో అప్పుడు ఏదైతే షెడ్యూల్ సంబంధించిన విషయంలో కాస్త సందేశాన్ని కొనసాగితే దానికోసం కేవలం కొన్ని మ్యాచెస్ మాత్రమే మొదటి విడతలో షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఎప్పుడు జరగాలనేది కూడా ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఐపీఎల్ కూడా పూర్తి స్థాయిలో నడపడానికి ఇవాళ రెండో షెడ్యూల్ ని రిలీజ్ చేసిన నేపథ్యం అయితే ప్రతి మే 26వ తారీఖు ఐపీఎల్ మ్యాచ్లు వరకు జరుగుతాయని కూడా ఇవాళ చెప్పడం జరిగింది. చెన్నై వేదిక కూడా ఐపీఎల్ ఫైనల్ జరగబోతుంది. దాంతో పాటు మార్చి 31న ఢిల్లీ వర్సెస్ చెన్నై వర్సెస్ దీంతో మ్యాచ్లు ఉండబోతున్నాయి. ఏప్రిల్ 3న ఢిల్లీ, కోల్కతా. రెండో విడత షెడ్యూల్లో వైజాగ్ మాత్రం ఇప్పటి వరకు ప్రాధాన్యత దక్కలేదు. మొదటి ప్రాధాన్యత దీంట్లో మాత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్ వచ్చి ఏదైతే రెండో ప్రాధాన్యత దీని కింద స్టేడియం వైజాగ్ పెట్టుకుంది. ఈసారి రెండో విడతలో వైజాగ్ కి ప్రాతినిధ్యం జరగడం నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే క్వాలిఫైర్స్ మాత్రం మొదటిగా అహ్మదాబాద్ కి ఇచ్చిన నేపథ్యం కనపడుతుంది. క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్ 2 కూడా అహ్మదాబాద్ కి ఇచ్చారు. తర్వాత క్వాలిఫైర్ 2కి వచ్చి చెన్నైకి ఇచ్చారు. ఫైనల్ కి వచ్చి చెన్నైకి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు ఇప్పటికే ఈ చెన్నై వేదికగా ఐపీఎల్ ఫైనల్ నడుస్తున్న నేపథ్యంలో ఈ అహ్మదాబాద్, చెన్నై వేదికగా క్వాలిఫైర్, ఎలిమినేటర్లు రెండింటికి కన్ఫర్మ్ అయ్యి దాంతో పాటు మే 19న పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ చివరి మ్యాచ్ జరగబోతుంది. తర్వాత మే 16న గుజరాత్, హైదరాబాద్ జరగబోతున్న నేపథ్యం మొత్తం 7 మ్యాచ్లకు సంబంధించిన హైదరాబాద్ కి సంబంధించి అవి కూడా పూర్తి చేశారు. మొదటి ఎల్లుండి నుంచి 27వ తారీఖు ముంబైతో హైదరాబాద్ తలపడింది. 5వ తారీఖు ఏప్రిల్ 5న చెన్నైతో హైదరాబాద్ తలపడింది. తర్వాత ఏప్రిల్ 25న బెంగళూరుతో హైదరాబాద్ తలపడిన నేపథ్యం కాబట్టి దాంతో పాటు మే 2న రాజస్థాన్ తో హైదరాబాద్, మే 8న లక్నోతో హైదరాబాద్, మే 16న గుజరాత్ తో హైదరాబాద్ అయితే తలపడిపోతుంది. సో హైదరాబాద్ సంబంధించిన 7 మ్యాచ్లు కన్ఫర్మ్ అయిపోయి మిగతా బయట ఆడాల్సినటువంటి టీమ్స్ కూడా మిగతా 7 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవాళ రిలీజ్ అయినటువంటి కాబట్టి సో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని మ్యాచ్లు కూడా ఇండియాలో జరపడానికి బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యం కనబడుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.